తెలంగాణలో వడ్ల రాజకీయం నడుస్తుంది. ఒక సామెత ఉంటుంది, వడ్లకి రెడ్లకి లెక్కలేదు. అంటే వడ్లల్లో ఎన్ని రకాలు ఉంటాయో అసలు ఇప్పటివరకు ఎవరు చెప్పలేరట. ఇక్కడ మనకు రెడ్ల విషయం అనవసరం, వడ్ల విషయం మాట్లాడుకుందాం. వడ్లల్లో ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అన్ని రకాల వడ్లు ఉంటాయి. అది వరిలో ఉండే ప్రత్యేకత. ఇందులో ప్రధానంగా దొడ్డు రకాలు, మధ్య రకాలు, సన్నాలు. దొడ్డు రకాలు అంటే 64, 1001, 1010 ఇట్లాంటి రకాలు ఉండేవి. ఒకప్పుడు హంస, 617 ఇట్లాంటివి ఉండేవి. ఆ తర్వాత మధ్య రకాలంటే స్వర్ణ రకం. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పూర్తిగా సన్నాల గురించి. సన్నాల్లో కూడా లెక్కలేదు, చాలా డెవలప్ చేశారు. కొన్ని పరిశోధనా కేంద్రాల్లో డెవలప్ అయితే కొన్ని రైతులే సొంతంగా డెవలప్ చేసుకున్న రకాలు ఉన్నాయి. ఇక్కడ రాసిన దాంట్లో 3వ రకం HMT. ఇది పూర్తిగా రైతులు తయారు చేసుకున్నది, రైతులు డెవలప్ చేసుకున్న రకం ఇది. అయితే ఈ సన్నాల్లో కూడా లెక్కలేదు. రకరకాల పరిశోధన కేంద్రాలు వరంగల్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో ఉన్నాయి, కర్నూలులో ఉన్నాయి. ఇట్లా చాలా పరిశోధన కేంద్రాలు రకరకాల సన్నాలను ఉత్పత్తి చేసినాయి. వాటిని అవసరానికి అనుగుణంగా, అంటే ఒక ప్రాంతంలో ఉండే పరిస్థితులు, అక్కడ భూముల స్వభావం, నీటి లభ్యత, గాలి వీచే పరిస్థితులు, వీటన్నిటిని బట్టి అక్కడ ఏ రకం వేసుకోవాలని నిర్ణయం తీసుకునేది రైతు. దాదాపు సన్నాల్లో అన్ని రకాలు కొంత 5-10 రోజులు అటు ఇటు ఉన్న టేస్ట్ విషయంలో కానీ, ఇటు గింజ నాణ్యత విషయంలో కానీ అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. పెద్ద తేడా ఏమి ఉండదు. ఒకప్పుడు మొత్తం 33 రకాల సన్న రకం వరి ధాన్యాన్ని తెలంగాణలో పండించేటోళ్ళు. బోనస్కి ఆ మొత్తం 33 రకాల వరి ధాన్యం కూడా అర్హమైన రకాలే అని చెప్పి గతంలో గవర్నమెంట్ ప్రకటించింది. అంటే 33 రకాల సన్న రకం వరి ధాన్యానికి గతంలో గవర్నమెంట్ బోనస్ ఇచ్చేది. ఈ సంవత్సరం దాంట్లో నుంచి ఏకంగా 26 రకాలు తీసేసింది. ఓన్లీ 7 రకాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని చెప్తుంది. ఈ 7 రకాల్లో ఒకసారి చూడండి. ఫస్ట్ BPT 5204, దీన్నే సాంబ మసూరి లేదా సామ్మాసూరి అని కూడా అంటారు. ఇది చాలా అసలు ఫైనెస్ట్ రైస్ అనమాట. ఈ సన్న రకాల్లో అద్భుతమైన రకం ఏదైతుందంటే అది BPT. కాకపోతే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే పంట కాలం 6 నెలలు, అంటే సగం సంవత్సరం దీనికి అయిపోద్ది. ఇక రెండో పంట పెట్టుకోవడానికి రైతుకు అవకాశం ఉండదు. అద్భుతమైన రైసు, కానీ పంటకాలం 6 నెలలు ఉండడంతో చాలామంది రైతులు ఈ సన్న రకాన్ని వదిలేసారు. గతంలో పెట్టుకునే వాళ్ళు కానీ ఈ సన్న రకాన్ని వదిలేసి ఆల్టర్నేటివ్ రకాలకు వెళ్ళిపోయారు. అంత 100 రోజులు 110 రోజులకు వచ్చే క్రాప్స్కి వెళ్ళిపోయారు. దానివల్ల ఏంటంటే ఈ క్రాప్ అయిపోగానే మధ్యలో నెల 15 రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో క్రాప్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేది. ఆ తర్వాత సన్న రకాల్లో ఇంకోటి ఏంటంటే RNR 1548, దీన్ని తెలంగాణ సోనా అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఒక నెల రోజులు తక్కువ, 150 రోజులు అటు ఇటు, ఒక 10-15 రోజుల తేడాతో సాంబాసూర్ లాగానే ఉంటుంది. ఇది కూడా ఫైనెస్ట్ రైస్, చాలా మంచిగా ఉంటుంది, అద్భుతంగా ప్రజాదరణ ఉన్న రైస్ ఇది కూడా. ఆ తర్వాత HMT సోనా, దీన్ని రైతులు, ఇది ఎక్కడ ఎట్లాంటి పరిశోధన కేంద్రాల్లో డెవలప్ అవ్వలేదు, దీన్ని పూర్తిగా రైతులే డెవలప్ చేసుకుర్రు. కాకపోతే తర్వాత కొన్ని సీడ్ కంపెనీస్ దీన్ని ఓన్ చేసుకోవడానికి ట్రై చేసినాయి. సరే, అది వేరే విషయం. ఇది కూడా చాలా అద్భుతమైన పంట, 125 రోజులకే వచ్చేస్తుంది, కానీ దిగుబడి తక్కువ. ఈ మిగతా రకాలతో పోలిస్తే కొంత దిగుబడి తక్కువ HMT. కాకపోతే గింజ మాత్రం మిలమిలమిల మెరుస్తూ ఉంటుంది, చాలా ఫైన్ రైస్ అనమాట. BPT తర్వాత బాగా ఆదరణ ఉన్నది HMT సోనాకి. అట్లనే నెక్స్ట్ ఇక కూనారం సన్నాలని KNM 1638, వరంగల్ 44 సిద్ధి, ఇది వరంగల్ పరిశోధన కేంద్రంలో డెవలప్ చేసింది. ఆ తర్వాత జై శ్రీరామ్, వీటిని ఎర్రమల్లెలు అని కూడా అంటారు. ఆ తర్వాత KNM 7715, ఇవన్నీ 125 రోజుల క్రాప్స్. మొత్తం 125 రోజుల నుంచి 130 రోజులు, అంటే 4 నెలల నుంచి 4.5 నెలల లోపు ఈ క్రాప్స్ వస్తాయి అనమాట. అంటే మొత్తం 33 రకాల నుంచి 26 రకాలు తీసేసి ఈ 7 రకాలని మాత్రమే ఉంచింది. దీంట్లో రీజన్ ఏంటంటే గింజ నాణ్యత. మిల్లర్లు వేటినైతే కొంటుర్రో, ప్రజల్లో దేనికైతే ఆదరణ ఉంటుందో దాన్నే ఉంచింది గవర్నమెంట్, మంచి పనే. కాకపోతే ఇక్కడ జరిగిన సమస్య ఏంటంటే రైతులు ఈ నిర్ణయం వల్ల చాలా ఇబ్బంది పడబోతున్నారు. ఎందుకంటే మొత్తం 33 రకాల సన్నాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ఒక 2 నెలల ముందో, 3 నెలల ముందో, లేదంటే ఒక 6 నెలల ముందో ఈ నిర్ణయం తీసుకొని ఈ 7 రకాల సీడ్స్ అనేవి మొత్తం రైతులకు అందుబాటులో ఉంచి ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సింది. ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ రైతు కూడా బోనస్ పోగొట్టుకోవడానికి ఒప్పుకోడు. ఎట్లనన్నా ఆ బోనస్ ఏ పంటకైతే వస్తుందో ఆ పంటనే సాగు చేద్దామని చూస్తాడు. కానీ మార్కెట్లో 7 రకాలకే బోనస్ ఇస్తామంటారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే 7 రకాల విత్తనాల కోసం రైతులు వెళ్ళి సీడ్ షాపుల మీద పడాలి, ఫర్టిలైజర్ షాపుల మీద పడాలి. మరి అందుబాటులో ఉన్నాయా అంటే 33 రకాల వరి ధాన్యాన్ని పండించే రైతులు 7 రకాలకే మిగిలిపోవాలంటే ఈ మిగతా 26 రకాల విత్తనాలన్నీ వేస్ట్గా పోతాయి. ఈ 7 రకాలేమో రైతులకు సరిపోని ఉండవు.
పోనీ ఆ మేరకు డీలర్ల దగ్గర ఈ విత్తనాలు రెడీగా ఉంచిందా అంటే దానికి సమాధానం లేదు గవర్నమెంట్ దగ్గర. సో ఇక్కడ ముందు ఇదొక సమస్య. నెక్స్ట్ ఇవన్నీ 4.5 నెలల పైనే, 4 నెలల్లోపు వచ్చే వరి అయితే ఏది లేదు, మొత్తం 4.5 నెలల పైనే. దీనివల్ల ఏమవుతుందంటే రెండో క్రాప్కి టైం ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎండాకాలం 2.5-3 నెలలు రైతులు ఏ పంట ఉండదు, మొత్తం వరి నాటు అనేదే బెటర్. రెండోది ఏంటంటే రెండో పంటకి టైం ఉండదు. అంటే ఈ గ్యాపు ఎండాకాలం 3 నెలలు వదిలేయాలి, మళ్ళీ పంటకి మధ్యలో నెల 15 రోజులు గ్యాప్ వస్తుంది. ఇది పోతే రెండో పంటకి టైం ఉండదు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది రైతులంటే 100-110 రోజుల్లో వచ్చే దొడ్డు రకాలు లేదంటే ఈ వదిలేసిన 26 రకాల్లో ఏదో ఒకటి వేసుకోవాలి. అప్పుడు ఈ బోనస్ రాదు. సో ఖచ్చితంగా 2 పంటలు పండించబోయే రైతు ఇప్పుడు ఒకటే పంట పండించాల్సిన పరిస్థితి వస్తుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే కనీసం ఒక కారు అంటే ఒక సీజన్ కంటే ముందే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. ఎందుకంటే దానికి తగ్గట్టు విత్తనాలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ 7 రకాల విత్తనాల మీదనే పడతారు, కానీ దీనికి తగ్గట్టు రైతులందరికీ తగ్గట్టు ఈ విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటే లేదు. ఇంకో విషయం ఏంటంటే మృగశిర కార్తె నడుస్తుంది, అంటే మృగశిర కార్తె నడుస్తుంది. ఆల్రెడీ రైతులు నార్మల్ దున్నుకొని మండగట్టుకొని మొలకలకడానికి రెడీగా ఉన్న టైంలో ఇది ప్రకటిస్తే ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ నిర్ణయం తీసుకుంటే ఒక 6 నెలల ముందు తీసుకోవాల్సి ఉండే. అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ప్రధానంగా విత్తన కొరత, ఆల్రెడీ నార్లు పోసుకున్న రైతులు బోనస్కి అర్హులు కాకుండా పోయే అవకాశం ఉంది. సరే ఇది ఒక సమస్య. ఇంకా నెక్స్ట్ ఇంకో ముచ్చట తిందాం. ఒకసారి ఈ అభయహస్తం మేనిఫెస్టో చూడండి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవన్నీ మొత్తం ఒకసారి చదివితే ఇందులో 6 గ్యారెంటీలు ఈ పైన ఉంది కదా, ఇది 6 గ్యారెంటీలు, అభయహస్తం 6 గ్యారెంటీలు, ఇంకా పైన ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ మొత్తం 420కి పైగా హామీలు ఉంటాయి. సరే ఆ 6 గ్యారెంటీల ముచ్చట కూడా కాసేపు వదిలేద్దాం. పూర్తిగా వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో అభయహస్తం మేనిఫెస్టోలో చాప్టర్ 3లో వరంగల్ రైతు డిక్లరేషన్ అని ఉంది. ఈ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఏమేం చెప్పిందో ఒకసారి గవర్నమెంట్ చూద్దాం. అందులో ఇప్పుడు ఏం అమలవుతున్నాయో మీరే నిర్ణయించండి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ. సరే ఇది ఎంతవరకు జరిగిందో దేవుడికే తెలియదు. తీసుకున్న రైతులైతే సగం మంది కూడా మాకు రాలేదు అంటారు. ఇక భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. అసలు రైతు భరోసా భూమి ఉన్న రైతులకే దిక్కులేదు. ఇప్పటికీ 3 సీజన్లకు ఎగ్గొట్టిర్రు. ఇక ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12,000 అంట. ఎవరికి ఇస్తారో మీరే చెప్పాలి. మరి అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. సరే మూతబడిన చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు ఏర్పాటు అవన్నీ పక్కన పెడితే పంటల బీమా పరిస్థితి ఆగమాగం. ఒకప్పుడు పంట బీమా అంటే రైతుకి ఎంత ధీమా ఉండేది. అన్ఎక్స్పెక్టెడ్గా ఏ బావి దగ్గరికి పోయినప్పుడు, పొలం కాడికి పోయినప్పుడు, ఏ పాము గరిషో లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తే ఎంత ధీమాగా ఉండేది. సంవత్సరం నుంచి రైతు బీమా ప్రీమియం కట్టట్లేదు గవర్నమెంట్. సో ఇప్పుడు కనుక అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగరాని సంఘటన జరిగితే రైతు కుటుంబాలు, వ్యవసాయం చేసే కుటుంబాలు రోడ్డున పడాల్సిందే. ఇక భూమి లేని కౌలు రైతులకు సైతం రైతు బీమా వర్తింపు. అసలు భూమి ఉన్న రైతులకే ఇవ్వట్లేడు, భూమి లేని రైతులకే ఎక్కడ తెచ్చిస్తారు ఇంకా. ఇక భూమి యాజమాన్య హక్కులు ఇవన్నీ వదిలేస్తే ఇక్కడ మనం చూడాల్సింది ఒకే ఒకటి ఉంది. ఇది చూడండి, అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుంది అని ఇందాక చూసినాం కదా. చూడండి దాంట్లో మళ్ళీ ఏ రకాల పంటలు కొంటుందో కూడా చెప్పినాం. మొత్తం 10 రకాల పంటలు, వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు, మొత్తం 10 రకాల పంటలకి బోనస్ ఇస్తామంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మద్దతు ధర. వరికి 2,183 రూపాయలు ఉండే అప్పట్లో. ఆ తర్వాత బోనస్ ఇస్తాం 2,683 రూపాయలు, 500 బోనస్ గెలిపిస్తాం అని చెప్పింది. అట్లా ప్రతిదీ మొక్కజొన్నకు 500 రూపాయల బోనస్, కందులకు 500 రూపాయల బోనస్, సోయాబీన్కి 500 రూపాయల బోనస్, పత్తికి 500 రూపాయల బోనస్, జొన్నలకు 500 రూపాయలు, అన్ని పంటలకి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పంటకి బోనస్ ఇవ్వలే. ఒకే ఒక పంటకి ఇచ్చింది, అది వరికి. ఆ వరిలో కూడా మళ్ళీ మెలకబెట్టింది. దొడ్డోట్లయితే ఎవరు కొనట్లేరు, దొడ్డోట్లకి గిరాకీ తగ్గిపోయింది, దొడ్డు బియ్యం ఎవరు తినట్లేరు కాబట్టి అందరూ సన్నాలే వేయండి, అందుకనే సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పిర్రు. ఆ బోనస్లో కూడా ఇప్పుడు మళ్ళీ 33 రకాల నుంచి 7 రకాల కోత పెట్టిర్రు. ఆ తర్వాత ఇక మిగతా 9 రకాల పంటలు, మొక్కజొన్నకి బోనస్ ఎక్కడన్నా వస్తే చెప్పండి. కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఇవన్నీ తెలంగాణలో అత్యధికంగా వండే పంటలు. వరితో పాటు పత్తి, మిర్చి, సోయాబీన్, మొక్కజొన్న, కందులు వీటిని అమ్ముకోవడానికి ఉత్తర తెలంగాణలో రైతులు పడరాని పాటలు పడ్డారు. ఇప్పటికీ మార్కెట్ యార్డ్లల్లో
సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కుప్పలు ఉన్నాయి. అంటే పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. ఇస్తానన్న బోనస్ పక్కకు పోగా కనీసం మార్కెటింగ్ వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేని పరిస్థితి వచ్చింది. ఆగమాగమయ్యారు ప్రధానంగా మొక్కజొన్న రైతులు, పత్తి రైతులు, మిర్చి రైతులు. అయితే మొత్తం 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఆ 10 పంటల్లో ఒక్క పంటకే ఇచ్చి ఆ ఒక్క పంటలో కూడా మళ్ళా సన్నాలు, దొడ్డొడ్లు అని వేరు చేసి ఆ సన్నాల్లో కూడా మళ్ళీ 33 రకాల నుంచి 7 రకాలకు కుదించింది గవర్నమెంటు. చూడండి గవర్నమెంట్ చిత్తశుద్ధి ఏందో, ఎందుకు ఇచ్చినట్టు ఈ హామీలు. 10 రకాల పంటలకి బోనస్ 0. ఇంకో విషయం ఏంటంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ పంటలు పండాలి అనేది ఆ రైతు, ఇందాకనే చెప్పుకున్నాం కదా, రైతుకి నీళ్ళ లభ్యత విపరీతంగా ఉంది. కానీ చౌడు నేల అనుకోండి, ఈ బీపీటీ అసలు పండనే పండదు. అందులో నువ్వు ఎంత అద్భుతమైన సేద్యం చేసినా ఎకరానికి 1-2 పుట్ల దిగుబడి కూడా రాదు. సేమ్ అట్లా మిగతా రకాలు కూడా అంతే. నేల రకాన్ని బట్టి రైతు ఏ పంట కావాలో ఆ పంటను సాగు చేసుకుంటాడు. 100-110 రోజుల్లో వచ్చే సన్న రకాలు ఉన్నాయి. జీలకర్ర సన్నారు, నెల్లూరు మసూరి, గుంటూరు మసూరి, ఇట్లాంటి రకాలు ఉన్నాయి. ఇవి చౌడు నేలల్లో కూడా వస్తాయి, అట్లనే 110 రోజుల్లో వస్తాయి. దీనివల్ల వెంటనే 2 క్రాప్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతుకి ఈజీగా అయిపోద్ది, నల్లేరు మీద నడకలాగా అయిపోద్ది రైతుకి. ఆ రకాల్ని తీసుకొచ్చిన దానికి కారణం కూడా అదే. 3.5 నెలల్లో ఒక క్రాప్ వస్తే మధ్యలో మళ్ళీ నెల 15 రోజులు క్రాప్ ఇచ్చి ఇంకో 3.5 నెలల్లో ఇంకో క్రాప్ ఇస్తే ఎండాకాలం పూర్తిగా ఆపేయడం, వడగండ్లను తప్పించుకోవడం, అట్లాగే తుఫాన్లను తప్పించుకోవడం, వీటి కోసం కనిపెట్టిందే ఆ మిగతా 26 రకాలు. ఆ రకాలనే వద్దంటే రైతులు ఏం నిర్ణయం తీసుకోవాలి? రైతు పొలంలో వండని పంటను నువ్వు వేయమంటే దానికి బోనస్ ఇస్తామంటే ఇప్పుడు ఈ రకాలన్నీ వేస్తే మామూలుగా 100-110 రోజుల్లో వచ్చే వరి ధాన్యం కంటే ఈ రకాలన్నీ ఎకరానికి 2-3 బస్తాలు తక్కువ వచ్చే రకాలే. నువ్వు ఇచ్చే బోనస్ అక్కడనే పోతుంది, ఆ దిగుబడిలో తగ్గిపోతుంది. ఇక ఏం లాభం? సో ఇప్పటికన్నా గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. కనీసం ఇంకొక క్రాప్ వరకైనా రైతులకు అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఈ విత్తనాలు సెట్ చేసుకోవడం, ఆల్రెడీ నార్లు పోసుకున్న రైతులకి అవకాశం దొరకడం, ఇట్లాంటి సమస్యలన్నీ పోతాయి. కనీసం ఇచ్చిన హామీల్లో 10% కూడా మీరు అమలు చేయలేకపోతున్నారు. అమలు చేస్తున్న 10% హామీలనైనా సక్రమంగా అమలు చేయండి.